కుండంటే బదలు కొట్టేశాడు. అమ్మ చూస్తుందేమో అని భయం వేస్తోంది. రెండో భయం ఏమిటి, వెనక్కి చూశాడు. ఇంతకుముందు నిందనే కదా చెప్పారు గోపికలు, మీ ఇంట్లో కూడా చేస్తాడు, నువ్వు పట్టుకో చూద్దాం అన్నారు కదా. వాళ్ళందరూ నించుని చూస్తున్నారు. అమ్మ బాబోయ్, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. అక్కడ అమ్మ, వెనక గోపికలు. ఎలా? దొంగేడు పోటీ మొదలెట్టాడు. మిథ్యాసంకులభాష్పుడై దొంగేడుపు, దొంగ కన్నీళ్ళు. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, పాలి అమ్మ, ఆకలేస్తోందమ్మా, పాలు తాగి వెళ్ళిపోతానమ్మా అన్నాను. ఇచ్చావా? చల్లాపలేదు. అప్పటికి నా అంతా నేనే కవ్వం పట్టుకున్నాను. అప్పుడు చల్లాపావు. పోనీ కూర్చుని పాలు ఇవ్వడం మొదలెట్టావు. కడుపు నిండా పాలు ఇచ్చావా? పాలు పొంగిపోతున్నాయని మళ్ళీ వెళ్ళిపోయావు. నా కర్మ, ఎంత ఆకలేస్తోందో తెలుసా అమ్మా అని వెన్న తింటున్నాడు. అంటే తను తప్పు చేయలేదనిపించుకోవడానికి ప్రణాళిక నిర్మాణం చేస్తున్నాడు. అమ్మ వింటోంది కానీ పాలు దింపుకుంటోంది, ఇటు తిరగలేదు. అనుమానం వచ్చింది, ఇంకిటి తిరుగుతుంది. ఎందుకంటే ఓరగిలగా మోతెట్టేసింది. తీరా ఇటు తిరిగిన తర్వాత మనం చెప్పినవన్నీ నమ్ముతుందా? నమ్మకపోతే వెనక గోపికలు నవ్వితే